ఏమైంది మమ్మీ ఇలా అన్నావు? నీ ఎండను తట్టుకోలేకపోతున్నాను రా మమ్మీ. అయితే ఇప్పుడు నీకోసం ఒక డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే చేసి పెడతాను. అవునా మమ్మీ? అవును. థ్యాంక్ యూ రా, తొందరగా వెళ్ళి చేసి పెట్టాము. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అవుదాం పదండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ముందు బాదం పప్పు, జీడిపప్పు, పటిక బెల్లం, వీటన్నిటిని మిక్సీ పట్టాలి. ముందు ఒక గంట ముందు ఈ బాదం పప్పు, జీడిపప్పు అయితే మనము ఈ వాటర్లో నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ముందు గ్యాస్ స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక అర లీటర్ పాలు అయితే వేసుకోవాలి. పాలు మిగడ కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. టెన్ టు 15 మినిట్స్ వరకు ఈ పాలని మిగడ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకొని ఉండాలి. ఈ కాజు బాదం పేస్ట్ని ఈ పాలల్లో వేసుకోవాలి. ఈ బాదం కాజు పేస్ట్ ఈ పాలలో కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ బాదం పాలు కొంచెం చిక్కబడడానికి ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే మిశ్రమాన్ని కాజు పాలల్లో కలుపుకుందాం. ఇది కొంచెం దగ్గర అయ్యాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ ఇలా దగ్గర పడాక మనము ఈ క్రీమ్ని చల్లగా అయ్యేటందుకు మనం ఇలాగ దగ్గర పడాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని చల్లబడడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ జార్లోని వేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఆ క్రీమీ సాఫ్ట్ సెక్షన్ అయితే ఇందులో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇదైతే మా వాటర్ తాగే మినీ ఫ్రిడ్జ్. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీన్ని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఫ్రిడ్జ్లో నుంచి తీద్దాం. ఈ క్రీమ్ అయితే ఎలా అయింది. ఇప్పుడు దీన్ని మనము స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసాకైతే ఇలా స్మూత్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే 8 బౌల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే పైన డెకరేషన్ కోసం బాదం కాజు అయితే వేసుకుందాం. మిగిలింది అయితే ఇలా ఐస్ క్రీమ్ మౌల్లో అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే వీటి మీద మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లోని ఇక్కడ హైలో 6లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. ఒక 8 అవర్స్ ఇలా పట్టుకుంటే అది గడ్డ అయ్యి మనం తినచ్చు. అయితే ఐస్ క్రీమ్ అయితే బయట తీద్దాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ కూడా తీద్దాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉంది.
ఇదిగో మమ్మీ వేడి తగ్గించే ఐస్ క్రీమ్. సూపర్ ప్రియా, వన్నట్టే వేడంతా పోయి చల్లగా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. సూపర్ చేసినావు మరి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. మా మమ్మీకి అయితే ఇది నచ్చింది. మీరు కూడా చేసుకోవాలంటే మీరు కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇస్ క్యూ ఆల్.